వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన తల్లి వైఎస్ విజయమ్మ భారీ ఝలకిచ్చారు. సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు కేవలం తనవేనని, ఆ వాటాలపై మరెవరికి హక్కు లేదని, ఆ వాటాలను బదలాయించాలి అని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం కూడా ఎవరికీ లేదు అంటూ వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డికి భారీ ఝలకిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డికి భారీ షాక్ అయితే ఇచ్చింది. సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు కేవలం తనవేనని, ఆ వాటాల మీద మరెవరికి హక్కు లేదని, ఆ వాటాలను బదలాయించాలి అని ఎవరు క్లెయిమ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు అంటూ ఆవిడ తేల్చి చెప్పారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది? అంటే ఇప్పుడు దీని గురించి పోయినసారి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు విజయమ్మ గారు ఎన్సిఎల్టీలో దీనికి సంబంధించిన దానికి అంతవరకు మొత్తం సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నా పేరు మీదే ఉన్నాయి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికి నేను బదలాయించుకోవాలన్నా నాకు సంబంధించింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి కానీ భారతికి కానీ ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. ఇది కావాలని చెప్పని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మలుస్తున్నారు వీళ్ళు. నాకు సంబంధించినది ఎవరికి బదలాయించాలనేది నా నిర్ణయాధికారం. అది నన్ను ప్రశ్నించడానికి వీళ్ళెవరు, అలాంటి హక్కు వాళ్ళకి లేదు. అసలు తద్వారా మీకు పవర్ సంస్థలో ఉన్నటువంటి మొత్తం వాటాలు కేవలం నావే, అవును అని చెప్పని హక్కు లేవని చెప్పి నొక్కి ఒక్కాణిస్తూ ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఆ రోజు తప్పించుకోవడానికో లేకపోతే ఏదన్నా అభియోగాలు వస్తున్నాయి కాబట్టి అది దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ తల్లి పేరు గారి మీద పెట్టడం కూడా బదలాయించారు అని చెప్పని అనుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే దానికి సంబంధించినంత వరకు షర్మిలకి ఇవ్వటానికో లేదా వేరే కారణాలనో ముందుగా ఆమె పేరు మీద బదలాయించడం కూడా జరిగింది. వాటాకు సంబంధించినవన్నీ ఈరోజు ఆమె అంటే రాజీ మార్గానికి సంబంధించి ఆ రోజు మధ్యవర్తిగా విజయమ్మకు అప్పచెప్పారు. దాన్ని మళ్ళీ ఈరోజు అధికారం కోల్పోయారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పని వీళ్ళైతే ప్రయత్నం చేస్తానే ఉన్నారు. దానికి సంబంధించి ఆమె చాలా వివరంగా చక్కగా చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఆ న్యాయస్థానానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే అంటే ఈ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో పరిశ్రమలకు సంబంధించి దానికి సంబంధించింది కావచ్చు, ఆమె అయితే చెప్పింది 100% నిజమని చెప్పని వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాధారాలు సహా ఆమె పొందుపరచడం కూడా జరిగింది. వీళ్ళు ఈరోజు ఆమెకి చెందాల్సిన అంటే ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి వాటాలకు సంబంధించి చాలా వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ వివాదాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రజలకు తెలియపరిచే విధంలో ఆమెను కూడా న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. కాబట్టి మనస్తాపంతో మధ్యలో పత్రికలకు కూడా ఆమె ఒక విషయాన్ని తెలియపరచడం కూడా జరిగింది. ఇంకా అయినా సరే ఇంకా అన్ని విషయాలు ఆమె స్పష్టంగా చెబుతున్నా కూడా దాని మీద వీళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే కన్న తల్లినే ఆ విధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు కొడుకు, అత్తయ్యనే అలా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది కోడలు అనే భావం వ్యక్తమయ్యేలా ఈరోజు ఆమె అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉంది. దీన్ని ఈరోజు మా వైఎస్ గారు అబ్బాయి అని చెప్పిన గుడ్డలు దించుకునే కార్యకర్తలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇతను ఎవరి బిడ్డ? విజయలక్ష్మి గారి కుమారుడు. మరి అలాంటి విజయలక్ష్మి గారి మీద ఇతను న్యాయస్థానానికి వెళ్ళటం ఏంటి? మరి వెళ్ళి ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు? షర్మిల ఎవరు? కుటుంబానికే న్యాయం చేయలేని ఈ వ్యక్తి మిగిలిన వాళ్ళకి న్యాయం ఎలా చేయగలడు? బంధాలు అనుబంధాలకు విలువని ఈ వ్యక్తి రేపు పొద్దున అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చూశారు కదా. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆలోచించుకునే పరిస్థితికి అతనే తీసుకొచ్చుకున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇందులో పైపెచ్చు దానికి చట్టబద్ధంగా కాకుండా నిబంధనలన్నీ తొంగలో దొక్కేసి నీరు ఎలా కేటాయించుకుంటుంది, మళ్ళీ 50 సంవత్సరాలకు ఎలా పొడిగించుకుంది, తను వచ్చిన తర్వాత కూడా అంటే సహజంగానే ఇప్పుడు ఏదన్నా మంత్రివర్గం ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే స్వలాభాలు లేకుండా చూసుకుంటారు, లేకపోతే వాళ్ళ మీదకి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద భారతిరెడ్డి మీద ఎమోషనల్గా అస్త్రాలు సంధించినట్లుగా దీన్ని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అస్త్రాలు శస్త్రాలు సంధించాల్సిన అవసరం ఏం లేదా. ఆమె చిపో నువ్వు పనికి మాలిన అడివి అని చెప్పని వెళ్ళిపోయింది కదా. ఓకే, తేల్చి చెప్పేసింది కదా. ఇంకేముంది వాళ్ళ గురించి మాట్లాడటానికి?
రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా తల్లిని విజయలక్ష్మి గారిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా అవమానకరమైన రీతిలో ఆ పదవి నుంచి తొలగించాడో చూశారు కదా. మరి సొంత చెల్లెలకి రావాల్సినటువంటి వాటాలు ఈయన కష్టపడి ఏం సంపాదించాడు అనే దాని మీద తీసి పక్కన పడేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా మరి ఉన్న పెద్ద మనుషుల పేర్లు ఆమె చెప్పింది కదా. మరి వాళ్ళు కూడా ఈరోజు కేవీపీ రామచంద్రరావు లేకపోతే సుబ్బారెడ్డో, వివి సుబ్బారెడ్డో వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పిన వాళ్ళు చెబుతున్నారు కదా. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అయితే 100కి 100% జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగానే మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి ఆ రోజు మాట్లాడి ఈరోజు తర్వాత వెళ్ళి మనం 3 గంటల సేపు ఆయన మెథడ్ మంత్రాలు చేసుకోవడం కూడా జరిగింది. అవును. కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే డబ్బు మీద ఉన్నటువంటి మమకారం, పదవి మీద ఉన్నటువంటి ప్రేమ సమాజం మీద, మనుషుల మీద లేదనేది అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ రెండు తప్ప మిగిలి ఏమీ అతనికి పట్టవు. అతనికి లాభం చేకూరే విధంగా ఎవరైనా నడుచుకుంటా ఉంటే అతను ఏమంటే వెళ్ళాలా. అలా కాకుండా అతనికి ఏదైనా ₹1 నష్టం జరిగే విధంగా అవతల వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దూరం చేసుకోవడానికి వెనుకాడ్డు. అంటే కన్న తల్లినే కష్టపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నిస్సందేహంగా. అందుకే రాగద్వేషాలకి, రక్త సంబంధాలకి అతీతం అతని జీవితం. ఇది గమనించుకోవాలి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలు కనపడతా ఉన్న తర్వాత ఓకే అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఆస్థానం అయింది. అత్యధిక ప్రజలు ఆలోచించుకున్నారు, దూరం చేశారు. అతను పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం చేసుకున్నారు. ఇంకా అమాయకంగా మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పని ముందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు చూడండి. ఒక్కసారి వాళ్ళు కూడా తిరిగి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ఇప్పుడైతే అవసరం కూడా అది. ఓకే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆ ప్రజల్ని, వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవాలన్నా కూడా ఇప్పుడు ఎవరెంట నిలవాలి, ఎవరిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏంటి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, భారతిరెడ్డి మీద వైఎస్ విజయమ్మ న్యాయ పోరాటానికి సంపూర్ణంగా దిగినట్లేనా అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా వెనకడుగేసే ప్రశ్నే లేదు. ఆమె విజయలక్ష్మి గారు ఎట్టి పరిస్థితుల్లో నిన్న మొన్నటి వరకు విజయలక్ష్మి గారు కొన్ని సందర్భాల్లో కూడా కొడుకు మీద ప్రేమను చూపిస్తూ వచ్చారు. కానీ ఈ సందర్భం నుంచి మాత్రం ఆవిడ మనసు మారింది అన్నట్లుగా మనం భావించవచ్చా? ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎప్పుడైనా 2019 మే 30వ తారీఖు నాడు కనీసం ఒక్క 30 రోజులు ఉందా ఆమె? 60 నెలల్లో ఆయన దగ్గర పోనీ ఈ 8 నెలల్లో ఒక నెల రోజులైనా ఉన్నారా? మరి ఇంకా ఆమె మీద ఈయనకి ప్రేమ, ఈ మీద ఆయనకి ప్రేమ ఎక్కడో చెప్పండి. కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి మనకొస్తాయి, ప్రజల్ని మభ్యపెట్టడానికి మనకొస్తాయి. అంతే తప్ప కుటుంబ సభ్యుల్ని తృప్తిపరచలేని వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని తృప్తిపరుస్తాడు? ఆలోచించుకోవాలి కదా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.